నమస్తే సార్, నా పేరు అరుణ. డిఎంఎంటీగా పొదలకూరు డివిజన్లో పనిచేస్తున్నాను. ఇది నాది ఓన్ ఫీల్డ్. ప్రధాన పంట వచ్చి మామిడిలో ఒక డిఆర్పి మోడల్ అని దానికి 5 రకాల విత్తనాలతోటి కంది, తర్వాత ఆముదం, చిక్కుడు, దోస, సజ్జ ఇవి నీటి ఎద్దడిని తట్టుకునేకి ఈ 5 రకాల పంటలతోటి భూమిని కప్పి ఉంచేదానికి నేను ఈ డిఆర్పి మోడల్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. మా ఎంటీ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బయ్య. నేను పొదలకూరు డివిజన్లో ఎంటీగా పనిచేస్తున్నాను. ఇక్కడ డిఆర్పి మోడల్ ప్రతి 3 అడుగులకి 3x3లో ఆ 3 అడుగులకి మనము 1 అడుగు వెడల్పుతో రౌండ్గా ప్లవ్ చేసుకొని తర్వాత దాంట్లో మధ్యలో ఆపోజిట్గా ఆముదము, కంది ఆపోజిట్గా పెట్టుకుంటాము. ప్రతి ఒక్క గుంటలో మనము 5 రకాలు తగ్గకుండా, అంటే నీటి ఎద్దడిని తట్టుకునే, అంటే నీటి సదుపాయం లేకుండా కూడా బీడు భూములు కూడా బంజరు భూములు చేయొచ్చు అనే ఒక మంచి మోడల్ అనేది వచ్చింది ఇక్కడ. దీంట్లో ఏంటంటే ఆముదము, కంది, అలాగే సద్ద, అలాగే గోరుచిక్కుడు, అనుములు, అలసంద, అలాగే దోస ఇలాంటివి పెట్టుకొని మనము ఒకే గుంటలో ఇన్ని తీసుకోవటం వల్ల అవి అన్ని రకాలు ఒక అడుగు వెడల్పులో వేయటం వల్ల ఒకదానికొకటి పోషకాలను ఇచ్చిపుచ్చుకొని పంట అనేది ఎటువంటి తెగులు రానియకుండా బ్రహ్మాండంగా పంట దిగుబడి తీయచ్చు. కాబట్టి ఎలాంటి బిడువులు సరే ఇలాంటి పంట వేసుకోవటం వల్ల మనకి మంచి దిగుబడి వస్తుంది అనేది దీని యొక్క సిద్ధాంతము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇక్కడ నీటి సదుపాయం కూడా లేదు, అంతా రాతి నెల. ఈ రాతి నెలలో కూడా డిఆర్పి మోడల్ డ్రౌట్ ప్రూఫ్ మోడల్ అంటారు. అంటే తెలుగులో ఏంటంటే నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి పంటలు ఆ యొక్క వ్యవసాయం చేయటం వల్ల పంట కూడా మనకు 365 రోజులు పంట అనేది గ్రీన్ కలర్ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఓకే.